హాయ్ ప్రైజ్ ద లార్డ్. కమ్ రీడ్ విత్ మీ అనే యొక్క సిరీస్లో మరి యొక్క వీడియోకి మీకు అందరికీ స్వాగతం. ఈ యొక్క వీడియోలో మనం 79 కీర్తనను హిబ్రూలోను తెలుగులోను చదువుతాం. ఈ యొక్క కీర్తన ఏంటంటే ఒక విలాపం. యెరూషలేము నాశనమైందని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సందర్భంలో ఏమేం జరిగినాయి అనే వాటిని గుర్తు చేసుకుంటూ దేవుని ముందు విలపించే ప్రార్థన చేసే ఒక ఒక కీర్తన అన్నమాట ఇది. ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క కీర్తన యొక్క మొదటి భాగాన్ని మనం చూద్దాం. మొదటి 4 వచనాలు ఏంటంటే ఈ యొక్క మిగతా కీర్తన అంతటికి కూడా ఈ మొదటి 4 వచనాలు ఏంటంటే ఒక ఆధారం అన్నమాట. ఇక్కడ వివరించే దాన్ని మిగతా 5వ వచనం నుండి 13వ వచనం వరకు దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ముందు ప్రార్థన చేయడాన్ని మనం చూస్తాం. సో ఈ యొక్క వీడియోలో మనం మొదటి భాగాన్ని ఫోకస్ చేసి దాంట్లో ఉన్న విషయాలు మనం చూద్దాం. ఇక్కడ మీకు కనబడే ఈ యొక్క ఇమేజ్ ఏంటంటే స్టిల్ ఆఫ్ వల్చర్స్, అంటే రాబందుల శిల అని పిలుస్తారనమాట దీన్ని. ఇది ఎప్పుడుదంటే క్రీస్తు పూర్వం ఇంచుమించు 2600 సంవత్సరాల నుంచి 2300 సంవత్సరాలు ఆ సమయంలో, అంటే ఇప్పటి నుంచి ఒక 4500 సంవత్సరాల క్రితం ఆ, ఈ యొక్క మెసపోటేమియా ప్రాంతంలో జరిగిన ఒక యుద్ధంలో యుద్ధ యుద్ధాన్ని ఒక రాతి మీద చెక్కుతూ అక్కడ జరిగిన ఒక సంఘటనను ఈ యొక్క శిల మీద చూపించడం మనం చూస్తున్నాం. అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే ఇక్కడ మీరు రాబందులను చూడొచ్చు అనమాట. ఈ రాబందులు ఏం చేస్తున్నాయి అంటే కొంతమంది ఆ, తలల్ని ఆ, తెగి పడిపోయిన తలల్ని ఎత్తుకుని వెళ్తున్నాయి అనమాట ఈ రాబందులు. తలను కానీ ఆ యొక్క వాళ్ళ మాంసాన్ని కానీ ఎత్తుకొని ఈ రాబందులన్నీ కూడా వెళ్తున్నాయి. ఇది యుద్ధంలో చనిపోయిన వాళ్ళ యొక్క పరిస్థితి అన్నమాట. ఇది యుద్ధంలో చనిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ తలలు ఊడిపోయిన వాళ్ళ తలలు తీసుకొని ఈ యొక్క పక్షులు ఎత్తుకుని వెళ్ళడం మనం చూస్తాం. ఇది ఒక ఆ, ఒక శిల. ఇది ఈ యొక్క విషయాన్ని మనం ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం అన్నమాట. ఇలాంటి ఒక సందర్భాన్ని యెరూషలేము నాశనం అయినప్పుడు ఏం జరిగిందో వివరించడాన్ని ఈ కీర్తనలో చూస్తాం. కాబట్టి దానికి ఆ, ఒక ఎగ్జాంపుల్గా నేను మీ ముందు ఈ యొక్క ఆ, శిలను చూపించడం జరుగుతుంది అనమాట. సరే, ఈ కీర్తన ఏంటంటే ఈ కీర్తన యొక్క హెడింగ్ వచ్చేసరికి మిజ్మోర్ లే ఆసాఫ్, అంటే ఆసాపు కీర్తన. సో మిజ్మోర్ అంటే కీర్తన. ఇదివరకు చేసిన వీడియోస్లో నేను చెప్పడం జరిగింది అనమాట. మిజ్మోర్ అంటే కీర్తన, షీర్ అంటే పాట. సో ఇదేంటంటే ఒక కీర్తన. లే ఆసాఫ్ అంటే ఆసాపు రాసిందనన్న అర్థమవ్వచ్చు, లేదంటే ఆసాపుకు అంటే ఆసాపు యొక్క కలెక్షన్లో దీన్ని ఆ, ఆ యొక్క కలెక్షన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా మన కీర్తనలో 5 భాగాలు మనం చూస్తాం. తెలుగులో దాన్ని ఆ, తృతీయ స్కందము అని అంటాం కదా, మూడో భాగాన్ని. ఈ యొక్క భాగంలో ఏంటంటే ఎక్కువగా 73 కీర్తన నుంచి 89 కీర్తన వరకు ఉన్న ఈ కీర్తనలో ఎక్కువగా మనం ఆసాపు కీర్తనలు మనం చూస్తాం. ఈ మూడో భాగంలో కాకుండా రెండో భాగంలో 50వ కీర్తన కూడా మనం ఆసాపు కీర్తన అని చెప్పబడిందని చూస్తాం. కానీ మెయిన్గా ఆసాపు కీర్తనలని కూడా ఈ కలెక్షన్ మనం ఎక్కడ చూస్తామంటే కీర్తన గ్రంథంలో మూడో భాగంలో తృతీయ స్కందంలో మనం చూస్తాం అన్నమాట. ఈ ఆసాపు కీర్తనలు ఏంటంటే ఈ మూడో భాగంలో ముఖ్యంగా ఇవి ఎక్కువగా ఏంటంటే విలాపాలుగా మనం చూడొచ్చు. విలాపాలు ఉంటాయి, తర్వాత ఆ, దేవుడు న్యాయం తీరుస్తాడని చెప్పే విషయాలు కూడా ఉంటాయి. ఆ, ప్రజలకు మరలా వాళ్ళని దేవుని వైపు త్రిప్పాలన్న ఆశతో రాసిన, అంటే పూర్వదినాలను జ్ఞాపకం చేస్తూ రాసిన కీర్తనలు కూడా మనం చూస్తాం అనమాట. సో ఈ కీర్తన అలాంటి కీర్తనలో ఒకటి. ఈ మూడో భాగంలో ఉన్న ఆసాపుకు సంబంధించిన ఈ కలెక్షన్లో ఈ కీర్తన ఒకటి అనమాట. దాని అర్థం లే ఆసాఫ్ అంటే ఆసాపు రాసిందని అర్థం ఇవ్వచ్చు, లేదంటే ఆసాపుకు ఆపాదించారన్న, అంటే ఆసాపు యొక్క ఆ కలెక్షన్లో దీన్ని కలిపారని కూడా అర్థం ఇవ్వచ్చు అనమాట. ఈ కీర్తనలో రాసిన సందర్భాలు ఏంటంటే యెరూషలేము నాశనం అవడం కోసం. కాబట్టి ఇది ఇంచుమించు ఆ, యెరూషలేము నాశనమైంది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 557 సంవత్సరంలో
బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేసి అక్కడ అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా చెరపట్టుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కీర్తన బహుశా చాలా కాలం తర్వాత, అది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఈ కీర్తన రాసి ఉండుండొచ్చు. ఎందుకంటే ఈ కీర్తనలో యెరూషలేము నాశనమైన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రాసింది అయినప్పటికి కూడా, ఈ కీర్తనలో ఏం చూస్తామంటే వేరే కీర్తనల్లో నుంచి, వేరే పాటల్లో నుంచి, లేదా వేరే వేరే గ్రంథాల్లో నుంచి ఉన్న కొన్ని మాటలను తీసుకొని ఈ కీర్తన రాయడం మనం చూస్తామన్నమాట. అందుకే ఇది కొంచెం లేట్ అన్నమాట. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత దాన్ని గుర్తు చేసుకుంటూ రాసిన ఒక కీర్తనగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ కీర్తన ఏంటి? ఆహ్, ఈ యొక్క కీర్తనలో మొదటి 4 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, ఆ యెరూషలేము నాశనమైన దాన్ని, ఆ సందర్భంలో జరిగిన దాన్ని వర్ణించడం మనం చూస్తాం. ఇప్పుడు ఒకటో వచనం మనం చూసుకుంటే, ఒకటో వచనం ఆహ్, ఇలా ప్రారంభమవుతుంది. ఎలోహిం, ఎలోహిం బాኡ గోయిమ్ బెనహ్లతెక టిమ్ టిమెయు ఎత్ హేకాల్ కొద్షెక సాము ఎత్ యెరూషలైం లెయియిమ్. ఎలోహిం, దేవా. ఆహ్, వేరే కీర్తనలతో మనం పోల్చుకుంటే గనక, చాలా కీర్తనలు దేవుణ్ణి పిలవడంతో స్టార్ట్ అవుతాయన్నమాట. చాలా విలాపాలు మనం చూడొచ్చన్నమాట. ఉదాహరణకి మూడో కీర్తన కావచ్చు, నాలుగో కీర్తన కావచ్చు, తర్వాత తొమ్మిదో కీర్తన కావచ్చు, పదో కీర్తన, 11 కీర్తన, ఇలాగా విలాపాలుగా విలాపాలుగా ఉన్న చాలా కీర్తనలు మనం ఏం చూస్తామంటే, దేవా దేవుణ్ణి పిలవడంతో, యెహోవా అని గాని, దేవా అని గాని దేవుణ్ణి పిలవడంతో ప్రారంభమవుతాయి. కానీ ఈ కీర్తనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎలోహిం అంటే దేవ అని పిలవడంతో పాటు చాలా కీర్తనలు మనం ఏం చూస్తామంటే దేవుణ్ణి ఏదొక ఆహ్, ఇమేజ్‌తో, లేదంటే ఏదొక క్యారెక్టర్‌తో దేవుణ్ణి వర్ణించడం మనం చూస్తాం. నా రక్షణకర్తవైన దేవా, లేదా నా ప్రార్థన ఆలకించువాడా, ఇలాగా దేవుణ్ణి ఏదో ఒక విషయంతో వర్ణిస్తూ దేవుణ్ణి పిలవడం మనం చూస్తాం. ఉదాహరణకి 80వ కీర్తనలు మనం చూస్తే గనక, ఇశ్రాయేలుకు కాపరి చెవియొగ్గుము అంటే దేవుణ్ణి ఒక కాపరిగా పిలవడం మనం చూస్తాం. కానీ ఈ 79వ కీర్తన ఏంటంటే, మిగతా కీర్తనలతో పోల్చుకుంటే జస్ట్ దేవా అనంతే. దాని తర్వాత ఆయన్ని వివరించడం గానీ, లేదా ఆయన ఎవరు అని చెప్పడం గానీ మనం ఈ కీర్తనలో మనం చూడం. ఇలాంటి ఓపెనింగ్ ఉన్న ఇంకో కీర్తన ఏంటంటే, ఇలా ప్రారంభమయ్యే ఇంకో కీర్తన 44 కీర్తన. అది కూడా జస్ట్ దేవా అని పిలవడంతో స్టార్ట్ అయ్యి, ఒక స్టోరీ చెప్పడం మనం చూస్తాం 44 కీర్తన ప్రారంభంలో. అలాగే ఇక్కడ కూడా దేవా అని పిలిచిన తర్వాత ఒక సంగతిని వర్ణించడం మనం చూస్తాం. వివరించేదేంటి? ఏ విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారని ఆలోచించుకుంటే, బావు గోయిం. బావు అంటే వచ్చారు, లేదంటే ప్రవేశించారు. ఇక్కడ, ఇక్కడ చెప్పబడిన సందర్భాన్ని బట్టి ఆలోచించుకుంటే గనక చొరబడ్డారు. బావు చొరబడ్డారు. ఎవరు చొరబడ్డారు? ఎవరు వచ్చారు? గోయిం. సో, గోయిం అంటే అర్థం ఏంటంటే దేశాలు అని అర్థం. లేక ఇతర దేశ ప్రజలు అని అర్థం. దీన్ని సాధారణంగా తెలుగులో అన్యజనులు అని తర్జుమా చేయడం మనం చూస్తాం. అది తప్పు కాదు. కాకపోతే అన్యజనులు అంటే మనం ఎలాగ ఆలోచించుకుంటాం అంటే ఒక మతపరంగా ఆలోచించుకుంటాం. కానీ ఇక్కడ చెప్పబడింది మతపరంగా కాదు. వా మా విశ్వాసం వేరు, వాళ్ళ విశ్వాసం వేరు అని విశ్వాసాన్ని ఎత్తి చూపించే, లేదా ఒక మతాన్ని ఎత్తి చూపించే విషయం కాదు ఇక్కడ. ఆఫ్‌కోర్స్ ఏంటంటే అప్పటి కాలంలో మతానికి, దేశానికి పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే ప్రజలు వారి యొక్క విశ్వాసం ఆహ్, ప్రజలు వేరు, వారి విశ్వాసం వేరు అని చెప్పనవసరం అనే విషయం అప్పట్లో ఏమి ఉండేది కాదు. అయినప్పటికి కూడా ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్యజనులని మనం మనం ఇప్పుడు చెప్తే గనక మన మైండ్‌లో ఏమనుకుంటాం అంటే, ఓకే, వీళ్ళు ఈ యొక్క ఆహ్, ప్ర ఈ ఈ ఈ అన్యజనులంటే ఎలాగ అర్థం చేసుకుంటాం అంటే, వీళ్ళు వేరే దేవతలను ఆరాధిస్తారు, వేరే దేవుళ్ళని పూజిస్తారు. అందుకే వీళ్ళు అన్యజనులు అని చెప్పబడుతున్నారు అనుకుంటాం. అది నిజమే. కాకపోతే దాని యాక్చువల్ అర్థం ఏంటంటే విదేశీ ప్రజలు. లేదంటే మా దేశస్థులు కాకుండా బయట దేశంలో ఉన్నవాళ్ళు. మా ప్రాంతంలో ఉండేవారు కాకుండా బయట ప్రాంతంలో ఉండేవారని అర్థం అన్నమాట. ఇప్పుడు ఎవరొస్తున్నారు? ఎవరు చొరబడ్డారు?
వేరే దేశస్తులు లేక వేరే ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంటే చొరబడుతున్నారు. ఎక్కడికి చొరబడుతున్నారంటే నఖ్లా తెక. నఖ్లా అంటే స్వాస్థ్యం లేక ఒక ప్రదేశం, ఒక పరిధి, లేకపోతే ఒక బౌండరీస్ ఉన్న ఒక స్థలాన్ని ఒక ఒ- వారసత్వంగా వచ్చే ఒక ఆస్తిని కూడా నఖ్లా అని అంటారు అనమాట. ఇప్పుడు అఖ్లాతెక అంటే నీ స్వాస్థ్యంలోకి, నీకు సంబంధించిన ప్రదేశంలోకి, నీ పరిధిలోకి ఈ యొక్క బయట దేశ ప్రజలు ఏం చేశారంటే చొరబడ్డారు. ఇన్వేషన్ అని అంటాం కదా ఇంగ్లీష్లో. సో బయట దేశస్తులు చొరబడ్డారు మా దేశంలోకి. మా దేశంలోకి అని కూడా చెప్పట్లేదు. ఏంటంటే నీ దేశంలోకి, నీ ప్రదేశంలోకి, నీ యొక్క పరిధిలోకి, అంటే నీ యొక్క కంట్రోల్లో ఉన్న, నీ స్వాధీనంలో ఉన్న ఈ ప్రదేశంలోకి బయట దేశస్తులు, విదేశీ ప్రజలు ఏం చేశారంటే చొరబడ్డారు. దీన్ని ఆలోచించుకుంటే ఈ యొక్క ఇమేజ్ని మనం గమనిస్తే కనుక ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో కావచ్చు, ఆ, నిర్గమకాండం 15వ అధ్యాయంలో కావచ్చు, మనం చూస్తే కనుక అక్కడ మనం ఏం చూస్తాం, అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ప్రతి దేశానికి లేక ప్రతి జనాంగానికి వాళ్ళ వాళ్ళ నహ్లా అంటే వాళ్ళ వాళ్ళ స్వాస్థ్యాన్ని లేదంటే వాళ్ళు ఉండాల్సిన ప్రదేశాన్ని దేవుడు వారికి పంచిపెట్టాడు. ఇప్పుడు ప్రతి దేశానికి లేక ప్రతి ప్రజలకు ఆయన ఏం చేశాడంటే వారు ఉండాల్సిన స్థానాన్ని, వారు ఉండాల్సిన ప్రదేశాన్ని వారికి ఆయన పంచిపెట్టి ఇస్రాయేల్ను మాత్రం లేక ఈ జనాంగాన్ని మాత్రం దేవుడు ఏం చేసుకున్నాడంటే తన స్వాస్థ్యంగా, తనకు సొంతమైన ఒక జనాంగంగా దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇది వే యెహోవా యొక్క ఆస్తి అన్నమాట. అంటే దేవుని యొక్క ఆస్తి ఈ యొక్క ప్రజలు. మిగతా వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన నహల అంటే వాళ్ళకి కావాల్సిన ఒక ప్రదేశాన్ని దేవుడు పంచిపెట్టేశాడు. అది ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే ఆ, నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే దేవుడు నీవు నీ ప్రజలను నీవేర్పరచుకున్న కొండకు, అంటే నీవేర్పరచుకున్న ఈ పర్వతం దగ్గరికి నీ ప్రజలందరినీ కూడా నీవు తీసుకుని వచ్చావని చెప్పినప్పుడు ఆ పర్వతాన్ని కూడా ఎలా వివరిస్తున్నారంటే నీ యొక్క స్వాస్థ్యం లేక నీకు సంబంధించిన ప్రదేశం అని ఆ యొక్క పర్వతాన్ని ఇక్కడ ఆ పర్వతం ఏ పర్వతం ఆలోచించుకుంటే యెరూషలేం పర్వతం అన్నమాట. లేక యెరూషలేం ఒక కొండ కాబట్టి ఆ కొండ మీద దేవాలయం ఉంది కాబట్టి ఆ దేవాలయాన్ని ఒక స్వా దేవుని యొక్క స్వాస్థ్యంగా లేకపోతే యెహోవాకు అంకితమైన ఒక కొండ, పర్వతం అని దాన్ని వివరించడం మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు స్వాస్థ్యమైన ఈ ప్రదేశంలోకి బయట దేశస్తులు వాళ్ళకు నువ్వు ఇచ్చిన ప్రదేశాన్ని వాళ్ళకు ఆల్రెడీ, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ వాళ్ళకి ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చేసావు. కానీ దాన్ని దాటుకొని, అంటే ఆ బౌండరీస్ని, ఆ యొక్క హద్దు మీరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీకు సంబంధించిన స్వాస్థ్యంలోకి చొరబడ్డారు. నీకు సంబంధించిన స్వాస్థ్యంలోకి చొరబడ్డారు. ఎవరికి సంబంధించిన స్వాస్థ్యం ఇప్పుడు పైన చెప్తున్నారు కదా, ఎలోహీం దేవా. దేవా నీ స్వాస్థ్యంలోకి ఈ ప్రజలు ఏం చేశారంటే చొరబడ్డారు. చొరబడి ఏం చేస్తున్నారు? తిమ్మయు అంటే అపవిత్రం చేస్తారు, మురికి చేస్తారు. ఎలా దేన్ని మురికి చేస్తున్నారు? ఇప్పుడు దేన్ని అపవిత్రం చేస్తున్నారంటే హేకాల్ కొచ్చెక, నీ పరిశుద్ధ ఆలయాన్ని లేక నీకు అంకితమైన భవనం. హేకాల్ అంటే రాజభవనం అని చెప్పొచ్చు అనమాట. తర్వాత దేవుని కోసం వాడినప్పుడు దాన్ని ఆలయం అని అంటాం. లేకపోతే హేకాల్ అంటే సాధారణంగా ఒక రాజభవనం. ఆ కొల్షేక అంటే స- దేవునికి సంబంధించిన ఒక పరిశుద్ధమైన స్థలం లేకపోతే దేవుని ఆరాధించే స్థలం, దేవుని కోసం మాత్రమే వాడాల్సిన స్థలం, దేవునికి మాత్రమే అంకితమైన స్థలం. సో ఈ హేకాల్ కొల్షేక అంటే దేవునికి అంకితమైన ఒక భవనం అని చెప్పొచ్చు. ఇప్పుడు దేన్ని అపవిత్రపరుస్తున్నారు వీళ్ళు? తిమ్మ ఈ యొక్క దేవునికి అంకితమైన, నీకు అంకితమైన ఈ పరిశుద్ధమైన ఆలయాన్ని వాళ్ళు అపవిత్రపరుస్తున్నారు. ఇక్కడ మనం పారాడాక్స్ అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే పారాడాక్స్ ఏంటంటే ఆలయమేమో పరిశుద్ధమైంది, కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే దాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఆ పరిశుద్ధత అనే దాన్ని పాడు చేస్తున్నారు. లేకపోతే దేవునికి అంకితమైన ఆ యొక్క ఆలయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని
వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే దాన్ని పాడు చేస్తున్నారు. తర్వాత ఇంకేం చేస్తున్నారంటే వాళ్ళు సాము మార్చారు, లేకపోతే చేశారు. ఏం చేశారు వాళ్ళు? దేన్ని? ఎరుషలేమును వాళ్ళు ఏం చేశారంటే ఈం ఈం అంటే ఆ, పాడు దిబ్బలు, లేకపోతే శిథిలాల కుప్ప. ఒక భూకంపం వచ్చినప్పుడు మనం ఆ, మొత్తం అన్ని ఒకవేళ పెద్ద భూకంపం వస్తే అక్కడ ఇల్లులన్నీ కూలిపోయి, లేకపోతే భవనాలన్నీ కూలిపోయినప్పుడు ఒక పెద్ద కుప్పగా మనం చూస్తాం కదా ఆ యొక్క రూయిన్స్ని, శిథిలాల్ని. అలాగే ఈ యొక్క మాట కూడా అంటే అర్థం అర్థం కూడా అదే, ఏంటంటే ఒక కుప్ప, పాడైపోయిన ఒక కుప్ప, పాడు దిబ్బ. ఆ, దీన్ని ఈ యొక్క మాట ఏంటంటే ఈ ఈయిం అనే పదం చాలా రేర్ అన్నమాట బైబిల్లో. మనం ఆ, హిబ్రూలో మనం ఎక్కడ చూస్తామంటే మళ్ళీ ఈ మాటను మీకా మాత్రమే వాడాడు అనమాట. ఈ మాటను మీకా మాత్రమే వాడడం మనం చూస్తాం. మీకా గ్రంథంలో 1వ అధ్యాయంలోని 3వ అధ్యాయంలోని మీకా యెరూషలేము సమరయ అంటే షోమ్రోను ఈ పట్టణాలు ఆ, ఒక పాడు దిబ్బలుగా, లేకపోతే ఒక శిథిలాలు కుప్పగా మారిపోతాయని మీకా చెప్పడం మనం చూస్తాం. ఈ మీకా చెప్పిన దాన్ని ఇర్మియా గ్రంథంలో దాన్ని తిరిగి ప్రస్తావించడం మనం చూస్తాం. ఏంటంటే ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఆ, మీకా చెప్పినట్లుగా యెరూషలేము పాడు దిబ్బలుగా అయిపోతుందని చెప్పి ఆ, ఇర్మియా చెప్పడం మనం చూస్తాం. సో మీకా మాత్రమే ఈ పదాన్ని వాడాడు అనమాట, ఈయం అనే పదాన్ని. ఆ, మళ్ళీ మీకా గ్రంథంలో తర్వాత దాన్ని ప్రస్తావించిన ఇర్మియా గ్రంథంలో కాకుండా ఈ పదం మళ్ళీ ఇక్కడ మాత్రమే మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ దేశాలు, లేకపోతే బయట దేశ ప్రజలు వచ్చారు, చొరబడ్డారు. ఈ చొరబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయాన్ని వాళ్ళు అపవిత్రం చేశారు. అపవిత్రం చేయడం మాత్రమే కాకుండా ఆ యొక్క పట్టణాన్ని, ఆ యొక్క యెరూషలేమును కూడా వాళ్ళు ఏం చేశారంటే శిథిలాలు గొప్పగా చేశారు. ఇందాక చెప్పుకున్నట్టుగా నహలా అంటే దేవుని యొక్క ఈ స్వాస్థ్యాన్ని, దేవునికి సంబంధించిన ఈ ప్రదేశాన్ని వాళ్ళు ఎలా మార్చారంటే ఒక శిథిలాల కుప్పగా, ఒక పాడు దెబ్బలుగా వాళ్ళు మార్చేశారనమాట. సో అంటే ఓపెన్ చేయడంతో, అంటే మొదటి వచనంలోనే ఈ యొక్క ఒక క ఒక స్ ఆహ్, ఎలా ఎలా చెప్పొచ్చు అంటే, ఒక షాకింగ్ ఇమేజ్‌ని, ఒక షాకింగ్ విషయాన్ని ఇక్కడ దేవుని ముందు ఈ యొక్క వ్యక్తి, ఈ పాట పాడే వ్యక్తి, లేకపోతే ఈ కీర్తన రచించిన వ్యక్తి దేవుని ముందు ఈ విషయాన్ని చెప్పడం చూస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మా మీద దాడి చేశారని చెప్పకుండా ఇప్పుడు ఎలా చెప్తున్నాడంటే ఈ ఈ ఈ ఈ ఈ కీర్తన రచించిన వ్యక్తి నీ మీద దాడి చేస్తున్నారు. మా మీద కాదు. అంటే జస్ట్ మాకేదో అయిందని మాత్రమే కాదు. నీకు సంబంధించిన వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. ఇప్పుడు వై హీ సేయింగ్ దిస్ అంటే ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుందంటే, విలాపాల్లో మనం చూసే ఒక ఒక ఈ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, విలాపాలు ఎప్పుడు కూడా మాకేదో జరిగిందని మాత్రమే కాకుండా దేవునికి సంబంధించిన దానికి ఏదో జరిగిందని అలా చెప్పడం ద్వారా దేవుణ్ణి ఇప్పుడు దేవుని రోషాన్ని పుట్టిస్తుంది, దేవునికి రోషం కలిగేలాగా. అంటే దేవుడు ఏదో ఒకటి చేయాలి, నీకు సంబంధించింది ఇలాగ అవుతుంది కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్పి దేవుణ్ణి ఒక చేయడం అనమాట. దేవుణ్ణి ఆ, దేవుని ముందు ఇలా ప్రస్తావించడం ద్వారా దేవుని యొక్క రోషాన్ని, పౌరుషాన్ని రేపడం కోసం ఇలా చే ఇలాగా వివరించడం మనం చూడొచ్చు. తర్వాత రెండో వచనం. రెండో వచనంలో వాళ్ళు ఇంకా ఏం చేశారనే దాన్ని వివరిస్తూ ఇక్కడ దా అతి దారుణమైన విషయాన్ని, లేకపోతే ఇలాంటి విషయాన్ని మనం వేరే ఏ కీర్తనలో కూడా చూడం. ఏ విలాపాల్లో కూడా మనం చూడం. ఆఖరికి విలాప వాక్యాల్లో కూడా ఈ విషయాన్ని మనం చూడం. ఏంటంటే రెండో వచనంలో ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, ఏం జరిగిందనే దాన్ని ఒక చాలా దారుణమైన, లేకపోతే చాలా విషాదకరమైన పరిస్థితిని ఇక్కడ వివరించడం మనం చూస్తాం. అసలు ఏం జరిగింది? నాతెను నాతెను ఎత్ నివ్లత్ అవాదిక మాకల్ లేఓఫ్ హషామాయిం బెసర్ హసిదేక లే లేఖయోత్ లేఖైతో ఆరిత్స్. నాతెను ఇచ్చారు, చేశారు. ఏం ఇచ్చారు వాళ్ళు? ఎత్ నివ్లత్ అవదేక
అవాదేక అంటే నీ యొక్క దాసుల లేకపోతే నీ సేవకుల శవాలను వాళ్ళు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఏం చేయడానికి ఇచ్చారు? మా ఆకల్ ఆహారం లాగా, తిండిలాగా. దేనికి ఆహారంగా ఇచ్చారు? లే ఓఫ్ హషామయీం ఆకాశ పక్షులకి. ఆకాశ పక్షులు అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక ఆ, చనిపోయిన ఒక శవాలను కానీ లేకపోతే చనిపోయిన వాటిని పీకు తినే రాబందులు, గద్దలు, ఇలాంటి పక్షులు అన్నమాట. స్కావెంజర్ బర్డ్స్ అని అంటారు. ఆ, అలాంటి పక్షులు పక్షులు అనమాట ఇక్కడ చెప్పబడినవి. ఆ, బెసర్ హసీదేకా నీ ఆ, బెసర్ అంటే మాంసం. ఒక జంతువుని ఆ, జంతువు యొక్క మాంసాన్ని ఎలాగైతే మనం వివరిస్తామో బెసర్ అంటే కూడా ఒక మాంసం. లేకపోతే మనుషుల కోసం చెప్పినప్పుడు శరీరం అని చెప్తారు, కానీ ఈ పదం ఎక్కువగా కూడా మాంసం అని చెప్పడం కోసం వాడబడింది అనమాట. సో ఎవరి మాంసం ఇప్పుడు? య- హసీదేకా. హసీదేకా అంటే నీకు నమ్మకస్తులైన వాళ్ళు. తెలుగులో దీన్ని నీ భక్తులు. హసీద్ అని వచ్చిన ప్రతి చోట కూడా చాలాసార్లు తెలుగులో భక్తులు అని తర్జుమా చేయడం మనం చూస్తాం. ఆ, కానీ హసీద్ అంటే అర్థం ఏంటంటే దేవునికి నమ్మకస్తుడైన వాడు అని అర్థం. ఎందుకంటే ఈ హసీద్ అనే పదం లేకపోతే హెసెద్ అనే పదం ఇదేంటంటే నిబంధనను సూచించే ఒక పదం అన్నమాట. ఒక విషయాన్ని ఆ, ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే హెసెద్ హెసెద్ అంటే దేవుని యొక్క నిబంధన నమ్మకత్వం. హెసెద్ అంటే దేవుడు తాను ప్రజలతో చేసిన నిబంధన విషయంలో, ఆ కవెనెంట్ విషయంలో ఆయన చూపించే నమ్మకత్వాన్ని లేకపోతే ఆయన చూపించే ఆ ప్రేమను ఎలా వివరించ ఎలా వివరించడం జరుగుతుందంటే పాత నిబంధనలో చాలాసార్లు హీబ్రూలో హెసెద్ అనే పదంతో వివరించడం జరుగుతుంది. ఈ హెసెద్ అనే దాన్ని తెలుగులో మనకి చాలాసార్లు పాత నిబంధనలు కృప అని తర్జుమా చేయడం మనం చూస్తాం. ఎన్ఆర్ఎస్వి అలాంటి ఇంగ్లీష్ వర్షన్స్లో మనం ఏం చూస్తామంటే స్టెడ్ ఫాస్ట్ లవ్, స్థిరమైన ప్రేమ అని తర్జుమా చేయడం మనం చూస్తాం. కానీ దాని యొక్క అర్థం ఏంటంటే నమ్మకమైన ప్రేమ లేకపోతే ఆయన దేవుడు చూపించే నిబంధన నమ్మకత్వం. ఆ నమ్మకత్వంలో తనతో నిబంధన చేసుకున్న వారితో లేదంటే దేవుడు ఎవరితో అయితే నిబంధన చేసుకున్నాడో వారికి ఆయన చూపించే ఆ నమ్మకమైన ప్రేమను హెసెద్ అని అంటారనమాట. ఇప్పుడు దేవుడు చూపించేదాన్ని హెసెద్ అంటే దానికి తిరిగి ఎవరైతే రెస్పాండ్ అవుతారో దేవుని విషయంలో అలాగే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళని హసీద్ అంటారనమాట. అంటే భక్తులని చెప్పొచ్చు, కానీ దాని ఎగ్జాక్ట్ మీనింగ్ మనం అర్థం చేసుకోవాలనుకుంటే దేవుడైతే దేవుడు ఎలాగైతే నిబంధనల విషయంలో నమ్మకంగా ఉంటాడో అంతే నమ్మకత్వాన్ని తిరిగి దేవునికి చూపించే వాళ్ళు హసీద్ అనమాట. ఇప్పుడు నీకు నమ్మకస్తులైన వాళ్ళ యొక్క శవాన్ని లేక వాళ్ళ మాంసాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారు ఆ లే హయ్యోత్ ఆరిత్స్ అంటే అడవి జంతువులకు, భూ జంతువులకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క నీ సేవకుల శవాలను, నీ నమ్మకస్తులైన వారి మాంసాన్ని వాళ్ళు ఆకాశ పక్షులకి, భూ జంతువులకి ఆహారంగా ఇచ్చేశారు. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఒక వ్యక్తికి సమాధి చేయడం లేకపోతే పాతి పెట్టడం అనేది వాళ్ళకి ఇచ్చే మర్యాద, గౌరవం. ఇది ఇప్పుడు మన దేశం మన సమయంలో మాత్రమే కాదు, ఇది పూర్వదినాల్లో కూడా ఒక ఒక చనిపోయిన ఒక వ్యక్తిని పాతి పెట్టే విషయంలో చాలా బాధ్యత తీసుకునేవారు అనమాట. దానికి మంచి ఉదాహరణ మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 23వ అధ్యాయంలో షారా చనిపోయినప్పుడు షారాని పాతి పెట్టడం కోసం అబ్రహాము ఒక ఒక స్థలాన్ని లేకపోతే ఒక మక్పేలలో ఉన్న ఒక గుహను కొనుక్కోవడానికి ఈ యొక్క షారాను పాతి పెట్టడం కోసం ఒక స్థలం కావాలని దాన్ని కొనుక్కోవడానికి అక్కడ ఉన్న హిత్తీయులతోటి ఒక నిబంధన చేసుకోవడానికి లేకపోతే వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకొని ఆ పొలాన్ని కొనుక్కోవడం మనం చూస్తాం అన్నమాట. తర్వాత ఆదికాండంలో మనం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అబ్రహాం చనిపోయినప్పుడు కావచ్చు, లేకపోతే ఇస్సాకు చనిపోయినప్పుడు కావచ్చు, యాకోబు చనిపోయినప్పుడు కావచ్చు, యోసేపు చనిపోయినప్పుడు కావచ్చు, ఇక్కడ ఒక 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 వ్యక్తి చనిపోయినప్పుడు
వారికి ఎంతో గౌరవం ఇవ్వడం మనం చూస్తాం అనమాట. అంటే వాళ్ళని సమాధి చేసే విషయంలో వారిని ఎక్కడ సమాధి చేయాలి, ఎక్కడ పాతి పెట్టాలి, ఆ, ఈ విషయాల్లో చాలా ఒక శ్రద్ధ తీసుకోవడం మనం చూస్తాం అనమాట. అందుకే చనిపోయిన ఒక వ్యక్తికి ఒక ఆ యొక్క మృతదేహానికి శవానికి ఒక అంత్య క్రియలు చేయడం లేకపోతే ఒక పాతి పెట్టడం అనేది ఆ వ్యక్తికి ఇచ్చే ఆఖరి గౌరవం, లేకపోతే చివరి చివరి యొక్క మరి ఆ, విలువ. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట దేశాలు ఇక్కడ వచ్చి యెరూషలేమును పాడు చేయడం మాత్రమే కాదు, చనిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సమాధి కూడా చేయకుండా, సమాధి కూడా చేయనివ్వకుండా వాళ్ళ శవాలను ఏం చేస్తున్నారంటే ఆకాశ పక్షులకి, జంతువులకి, మృగాలకి ఏం చేస్తున్నారంటే దీన్ని ఈ యొక్క మాంసాన్ని ఆహారంగా ఇచ్చేస్తున్నారు. ఇది ఈ విషయం మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 26వ వచనంలో ఇక్కడ నిబంధన విషయంలో ఉన్న కొన్ని శాపాలను మనం చూస్తాం అనమాట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి భాగంలో నిబంధన విషయంలో ఉన్న ఆశీర్వాదాలు మనం చూస్తే, రెండో భాగాల్లో గైకో నిబంధన ప్రకారంగా ఉండకపోతే, దేవుని ఆజ్ఞలను పాటించకపోతే వాళ్ళకి వచ్చే శాపాలను మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం రెండో భాగంలో మనం చూస్తాం. ఆ శాపాల్లో ఒక శాపం ఏంటంటే మోషే ఒక శాపాన్ని ఏం చెప్తారంటే మీ మృతదేహాలు లేకపోతే మీ శవాలు ప్రతి ఆకాశ పక్షికి, ప్రతి జంతువులకు కూడా ఆహారంగా మారిపోతాయి. ఆ జంతువులను కానీ ఆ పక్షులను కానీ తరిమే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇది ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. సేమ్ ఇదే మాటను ఇదే వచనాన్ని ఇర్మియా 4 సార్లు ప్రస్తావించడం మనం చూస్తాం. 7వ అధ్యాయం 33వ వచనంలో, 4వ వచనంలో, 19వ అధ్యాయం 7వ వచనం, 34వ అధ్యాయం 20వ వచనం, ఇలాగా ఇర్మియా ఈ యొక్క ఈ యొక్క శాపాన్ని లేకపోతే ఈ యొక్క విషయాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రస్తావించడం మనం చూస్తాం. సో ఈ యొక్క దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే నిబంధన యొక్క శాపం అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఇదంతా ఎవరికి జరుగుతుందంటే నిబంధనను మీరి ప్రవర్తించిన వాళ్ళకి కాదు. ఇక్కడ రెండో వచనంలో ఎలా చెప్తున్నారంటే నీ సేవకులకి ఇది జరుగుతుంది, నీకు నమ్మకస్తులైన వాళ్ళకి ఇది జరుగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే శాపం అయితే నిబంధనకు నమ్మకం చూపించిన వాళ్ళ కోసం శాపం అంటే, కానీ ఆ శాపాన్ని అనుభవించే వాళ్ళు ఎవరంటే ఇక్కడ నీ సేవకులు, నీకు నమ్మకస్తులైన వాళ్ళు. ఇది ఈ విషయం మనం ఇంకోటి ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ఆ అప్పటి కాలంలో అంటే ఈ యొక్క ఆ, శత్ ఒక దేశం లేకపోతే ఒక రాజ్యం, ఒక సైన్యం ఇంకొక దేశాన్ని పాడు చేసినప్పుడు ఒకరిని ఓడించినప్పుడు ఓడిపోయిన తర్వాత లేకపోతే వారిని చంపేసిన తర్వాత వాళ్ళ యొక్క శవాలను లేకపోతే వాళ్ళకు చివరికి మిగిలిన వాటిని కూడా వాళ్ళు ఏమాత్రం కూడా గౌరవం లేకుండా పూర్తిగా నాశనం చేయడాన్ని మనం రకరకాల ఆ, చోట్ల మనం చూడొచ్చు అనమాట. దాంట్లో ఆల్రెడీ మొదటిగా ఫస్ట్ స్లైడ్లో మీకు చూపించాను కదా, ఒకటి ఏంటంటే ఒక యుద్ధం జరిగినప్పుడు రాబందులన్నీ కూడా చనిపోయిన వాళ్ళ తలలు ఎత్తుకుని వెళ్ళడం మీరు చూడొచ్చు. అలాగే ఈజిప్షియన్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట ఇది. ఇది కూడా క్రీస్తు పూర్వం ఇంచుమించు 3000 సంవత్సరాల నుంచి ఆ, దానికన్నా ఇంకా పాతదనమాట. అంటే ఇప్పటికి ఒక 5000 సంవత్సరాల కన్నా పాతదనమాట ఇది. అక్కడ ఈజిప్ట్లో ఆ యొక్క రాజు తన్ని ఎవరినైతే ఓడించాడో వాళ్ళు వాళ్ళ గతి ఎలాగైందో దాన్ని ఇక్కడ రాతి మీద చెక్కుతూ దాన్ని ఎలా చూపించాడంటే ఇక్కడ ఒక సింహం ఒక శవాన్ని తినడం మనం చూస్తాం. అలాగే ఇక్కడ పక్షులు చాలా చాలా మందిని చనిపోయిన వాళ్ళని తినడం మనం చూస్తాం. ఇక్కడ ఇంకో పక్షి చనిపోయిన ఒక వ్యక్తి యొక్క కళ్ళు పీక్కొని తినడం మనం చూస్తాం. సో ఇది ఈజిప్షియన్ బ్యాటిల్ ఫీల్డ్ ప్యాలెట్లో బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న ఈ యొక్క ప్యాలెట్లో మనం చూడొచ్చు అనమాట. అలాగే ఇది అషూరు, అంటే ఈ యొక్క యెరూషలేం నాశనమైన దానికన్నా ఒక 100 సంవత్సరాల ముందని చెప్పొచ్చు. ఈ యొక్క అషూరు రాజు తిగ్లత్ పిలేసర్, ఈ తిగ్లత్ పిలేసర్ తన ఒక దేశాన్ని ఓడించిన తర్వాత వారిని ఎలాగా
వారు ఎలా నాశనం అయ్యారు, లేదంటే ఈ యుద్ధంలో ఓడిపోయిన వారి గతి ఎలా పట్టిందనే దాన్ని ఒక రాతి శిల మీద చూపిస్తూ, అందులో ఒక విషయం, అందులో ఒక ఆ శిలలో ఒక భాగం ఏం చూపిస్తుందంటే మనకి ఒక రాబందు లేకపోతే ఒక గద్ద చనిపోయిన వ్యక్తి యొక్క పేగులు పట్టుకువెళ్ళడం మనం చూస్తాం, ఇంటెస్టైన్స్ని. ఇది ఒక తిగ్లత్ పిలేసర్ యొక్క ఒక శిలలో ఒకటి. ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ నేను జస్ట్ ఈ యొక్క ఈ కొన్నిటిని హైలైట్ చేస్తాను. ఇంకా స్టేల్ ఆఫ్ దడూషా, అందులో కూడా మనం చూడొచ్చు. తర్వాత అషూర్ బనిపాల్ యొక్క తను ఆ, ఊలై నది దగ్గర కొంతమందిని కొంతమందిని లేకపోతే ఒక సైన్యాన్ని చంపేసిన తర్వాత ఆ సైన్యాన్ని కూడా ఆ ఆ- ఆ పక్షులు వచ్చి గద్దలు వచ్చి ఆ శవాలను పీక్కుని తినడం మనం ఆ అషుర్ బనిపాల్ వేరే శిలలో కూడా మనం చూడొచ్చు. దాన్ని ఆ, ఇక్కడ ఇక్కడ కింద చెప్పిన ఇంకో విషయం ఏంటంటే, కేవలం ఇది చూపించడం మాత్రమే కాదు, దీన్ని రాళ్ళ మీద ఒక దాన్ని రాసేవారు కూడా. ఇది ఆ, ఈ యొక్క అషూర్ బనిపాల్ రసాం ప్రిజం అన్నమాట. ఇది ఇది కూడా అషూర్ సామ్రాజ్యంలో ఒక రాజు. ఈ యొక్క రాజు ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఒక ప్రిజం లేదంటే ఒక శిల మీద తను ఏమేం చేస్తాడనే దాన్ని వివరిస్తూ, అందులో ఒక సందర్భం వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే, తాను చంపేసిన వాళ్ళని ఏం చేస్తాడంటే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకి, పందులకి, రాబందులకి, గద్దలకి, అలాగే ప్రతి పక్షులకి, ఆఖరికి చేపలకు కూడా ఏం చేస్తాడంటే నదిలో ఉన్న చేపలకు కూడా ఈ యొక్క శవాల్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కల్ని వాటికి ఆహారంగా ఇచ్చాడనమాట. అంటే యుద్ధం జరిగినప్పుడు ఎంత దారుణంగా జరుగుతుందనే దాన్ని మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు వీటిని బట్టి. కానీ ఇక్కడ ఈ కీర్తనకు వచ్చేసరికి, మనం చదువుతున్న ఈ కీర్తనకు వచ్చేసరికి, ఇక్కడ ఈ యొక్క కీర్తన రాసే వ్యక్తి ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే నీ స్వాస్థ్యంలో జరుగుతుంది ఇప్పుడు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే నీ పరిశుద్ధ ఆలయంలో, నీవు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రదేశంలో, నీ సేవకులకు, నీకు అంకితమైన వాళ్ళకి, నీ విషయంలో నమ్మకాన్ని చూపించే వాళ్ళకి ఇదంతా జరుగుతుంది చూడు అని దేవుని యొక్క రోషాన్ని రేపడం కోసం, లేకపోతే దేవుని ముందు ఆ యొక్క ఈ యొక్క విషయాన్ని వివరిస్తూ దేవుడు దీనికి స్పందించాలని దేవుని ముందు ఇవన్నీ చెప్పడాన్ని మనం చూస్తాం అన్నమాట. మూడో వచనం. ఇప్పుడు మూడో వచనం రెండో వచనం కన్నా ఇంకా కొంచెం పొడిగిస్తూ ఇంకో దారుణమైన విషయాన్ని ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. ఏంటంటే ఆ షాఫెకు దామాం కమ్మయీం సెబివోత్ ఎరుషలాయిం వెఏన్ ఖోబేర్. షాఫెకు అంటే ధారబోసారు, పారబోసారు నీళ్లలాగా. అంటే ఒక 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 నీళ్ళను మనం ఎలాగైతే పారబోస్తామో అలాగే ఏం చేస్తారంటే పారబోసారు. దేన్ని పారబోసారు? దామాం. దామ్ అంటే రక్తం. ఇక్కడ చివరిగా ఉన్న మేము ఏంటంటే వాళ్ళ యొక్క రక్తం. ఎవరి రక్తం? రెండో వచనం చెప్పారు కదా, నీ సేవకులు, నీకు నమ్మకస్తులైన వాళ్ళు. వాళ్ళ వాళ్ళ శవాలను, వాళ్ళ మాంసాన్ని ఆకాశ పక్షులకి ఆహారంగా ఇస్తున్నారంటే, ఇప్పుడు దానికన్నా ముందు ఏం చేస్తారంటే వాళ్ళ రక్తాన్ని ధారబోసారు. ఎలా ధారబోసారంటే నీళ్లలాగా, కమ్మయీం, నీళ్లలాగా ధారబోసారు. అది ఎక్కడ దారిపోసారు? యెరూషలేము చుట్టూ, లేకపోతే యెరూషలేము నిండా. అంటే యెరూషలేము మొత్తం కూడా, పట్టణం మొత్తం కూడా వాళ్ళ రక్తంతో నిండిపోయింది. నీళ్లు ఎలాగైతే ప్రవహిస్తాయో వాళ్ళ రక్తం అలాగా ప్రవహిస్తుందని చెప్పడం మనం చూస్తాం. సేమ్ ఇలాంటి విషయాన్ని మళ్ళీ ఆ, అషూరు సామ్రాజ్యంలో ఉన్న కొంతమంది రాజులు కూడా వాళ్ళు కూడా ఎలా వివరించేవారంటే, ఆ, వాళ్ళ వాళ్ళు ఎవరినైతే ఓడించారో వాళ్ళ రక్తాన్ని మేము ఆ, నీళ్లలాగా పారబోసామని వాళ్ళు చెప్పేవారు అనమాట. ఆ తర్వాత సుమేర్ ఈ యొక్క ఆ, ఊరు పట్టణం నాశనం అయినప్పుడు, ఆ పట్టణం నాశనం అయినప్పుడు దాన్ని వివరిస్తూ రాసిన ఒక విలాపంలో కూడా మనం ఏం చేస్తామంటే, ఆ శత్రువులు వచ్చి ఈ యొక్క గుంటలు తవ్వి, అంటే అక్కడ తవ్విన గుంటలు, బావులు, వాటి నిండా ఆ శవాలను శవాల్ ఆ బావుల నిండా శవాలను, రక్తంతో నింపేశారని చెప్పి
ఊరు పట్టణం నాశనం అయినప్పుడు వారు రాసుకున్న విలాపంలో కూడా మనం చూస్తాం అన్నమాట ఇలాంటి విషయాన్ని. ఇప్పుడు నీళ్లలాగా వాళ్ళ రక్తాన్ని దారపోసారంటే దాన్ని అంత అంత ఎక్కడ చూసినా కూడా రక్తం అన్నట్టుగా అన్నమాట. ఎక్కడ చూసినా కూడా వీళ్ళ రక్తమే కనబడుతుంది అన్నట్టుగా చేశారు. ఇప్పుడు చివరికొచ్చేసరికి ఆ వివరణను ముగిస్తూ చివరి ఒక్క మాటలో ముగిస్తున్నాడు ఏంటంటే వేఏన్ హోబేర్, అసలెవరూ లేరు. పాతి పెట్టడానికి ఎవరూ లేరు. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే బతికున్న వాళ్ళ కన్నా చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే చనిపోయిన వాళ్ళని పాతి పెట్టడానికి సరిపడా మనుషులు కూడా లేరు. పాతి పెట్టడానికి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే ఈ యొక్క విషయాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ఎంతమందిని చంపేసిన తర్వాత, ఎంతమందిని నాశనం చేసిన తర్వాత, ఇదంతా చూసిన తర్వాత వాళ్ళని పాతిపెట్టే అవకాశం కూడా ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే ఈ ప్రజలను చెరపట్టుకొని వెళ్ళిపోతున్నారు. లేకపోతే ఈ ప్రజలను ఒక బందీలుగా చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట. ఇప్పుడు ఇ ఇందాక చెప్పుకున్నట్టుగా పాతి పెట్టడం లేకపోతే ఒక వ్యక్తిని ఆహ్, సమాధి చేయడం అనేది ఆ వ్యక్తికి ఇచ్చే చివరి గౌరవం. ఇప్పుడు ఆ గౌరవం కూడా లేకుండా చేస్తున్నారు. అంతే కాదు కదా! వాళ్ళ రక్తాన్ని ధారపోసారు అంతే. వాళ్ళ వాళ్ళ శవాలను ఆకాశ పక్షులకి, భూజంతువులకు కూడా ఆహారంగా అయ్యేలాగా వదిలేసారనమాట. పాతిపెట్టేవాళ్ళు లేరు. అలాగని చెప్పి ఆ మృతదేహాలు సహజంగా ఆహ్, మామూలుగా వాటికవే డీకంపోజ్ అయిపోతాయి అనుకుంటకి కూడా లేదు. ఆకాశ పక్షులు ఏమవుతున్నాయంటే వాటిని పీక్కొని వెళ్ళడం మనం చూస్తాం. లేకపోతే జంతువులొచ్చి వాటిని తినడం మనం చూస్తాం. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత ఇదంతా చనిపోయిన వాళ్ళకిలా జరిగింది. నాలుగో వచనం వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మేము బ్రతికున్నాం కదా! బ్రతికున్న వాళ్ళకి వీటన్నిటిని చూసి, వీటన్నిటిని అనుభవించి, వీటన్నిటి నుంచి మేము కో కోలుకునే లోపు అంటే దాన్ని చూసిన దాని నుంచి మేము కోలుకునే లోపు మాకేం జరుగుతుందనే దాన్ని నాలుగో వచనంలో చెప్తున్నాడు. ఏంటంటే, హాయీను హెర్పా ఆహ్, లిష్కెనీను లాగ్ వాకెలెస్ లే లెస్‌వివోతెను. హాయీను మేమైపోయాము, మారిపోయాము. ఎలా మారిపోయారు? హెర్పా ఎగతాళిగా. ఎవరికి ఎగతాళిగా? మా చుట్టూ ఉన్న వాళ్ళకి. లేకపోతే మా తోటి నివాసులకు, మా పొరుగు వాళ్ళకు మేమొక ఎగతాళిగా మారిపోయాం. వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారని చెప్పట్లేదు. మేమే ఒక ఎగతాళి అయిపోయామనమాట. అంటే ఆహ్, మ మమ్మల్ని మేమే ఒక ఎగతాళికి కారణంగా మేము మారిపోయాము. తర్వాత లఅగ్ వాకెలెస్ హేళనగా, అపహాస్యంగా. అంటే హెర్పా, లఅగ్, కెలెస్ ఇవన్నీ కూడా ఆహ్, పర్యాయ పదాలనమాట. ఒకే విషయాన్ని వేరే వేరే పదాలతో వివరించడం మనం చూస్తాం. హేళనగా, అపహాస్యంగా ఎవరికి? లెస్బివోతేను మా చుట్టూ ఉన్న వాళ్ళకి. సవావ్ అంటే చుట్టూ అనే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఇక్కడ మనం రెండో వచనంలో ఏం చూస్తామంటే యెరూషలేము చుట్టూ లేకపోతే యెరూషలేము నిండా చనిపోయిన వాళ్ళ రక్తం ఉంటే దాని చుట్టూ చనిపోయిన వాళ్ళ రక్తంతో యెరూషలేము చుట్టబడి ఉంటే మేమేమో ఎగతాళితో, హేళనతో, అపహాస్యాలతో మా చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యలో మేము ఉండిపోయాం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళనేమో శత్రువులు బాధిస్తే, శత్రువులు బయట దేశస్తులొచ్చి వాళ్ళని నాశనం చేస్తే, బ్రతికున్న మాకేమో మా చుట్టూ ఉన్నవాళ్ళు, మా పొరుగువారు మమ్మల్ని హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, మేమే వాళ్ళ దృష్టిలో ఒక అపహాస్యంగా హేళనకు, అపహాస్యానికి కారణంగా మేము మారిపోయామని ఇక్కడ ఈ ఈ యొక్క కీర్తన రాసిన వ్యక్తి వివరించడం మనం చూస్తాం. ఈ యొక్క మాటలు మనం ఎ ఎ ఆలోచించుకుంటే గనక ఈ వచనాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా అంటే ఆల్‌మోస్ట్ సేమ్‌గా మనం ఎక్కడ చూస్తామంటే ఆహ్, 44 కీర్తనలో మనం చూస్తామనమాట. 44 కీర్తన 14 వచనం. తెలుగులో 13 వచనం. హీబ్రూలో 14 వచనం అనమాట. ఇక్కడ మీరు చూస్తే 74 79 కీర్తన 4 వచనం, అలాగే 44 కీర్తన 13 వచనం మీరు చూస్తే ఫస్ట్ ఒక్క పదం తప్ప మిగతా పదాలన్నీ సేమ్ అనమాట. ఇక్కడ ఆహ్,
79 కీర్తనలో హాయిను అని ఉంది. 44 కీర్తనలో ఆ, తెస్సి మేను అంటే నువ్వు మమ్మల్ని హేళనకు అపహాస్యానికి కారణంగా మార్చావని చెప్పి ఆ, అని చెప్పడం మనం చూస్తాం అనమాట 44 కీర్తనలు. సో ఆ ఒక్క పదం తప్ప మిగతా పదాలన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండడం మనం చూస్తాం. ఇప్పుడు ఈ కీర్తన అసలే అంటే ఈ యొక్క 4 వచనాల్లో ఈ వివరణ ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ఒక జరిగిన విషాదాన్ని లేకపోతే జరిగిన ఒక దారుణాన్ని వివరించే వివరణగా మనం చూడొచ్చు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు వివరించిన వివరణగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ వివరణకు ఆధారం చేసుకొని మిగతా కీర్తన ఉంటుందన్నమాట. అంటే 5వ వచనం కానిండి చివరి 13వ వచనం వరకు కూడా ఎక్కడ చెప్పిన ఈ వివరణను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ముందు విలపించడం లేకపోతే దేవుని ముందు ప్రార్థించడాన్ని మనం చూస్తాం. అది ఆ, తర్వాత భాగంలో మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ 4 వచనాలు మనం చూసుకుంటే గనక ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే నీ అంటే నీకు సంబంధించిన అనే అనే విషయాన్ని మనం చూస్తాం. నీ యొక్క పరిధి లేకపోతే నీ స్వాస్థ్యం, నీ పరిశుద్ధమైన ఆలయం, నీకు అంకితమైన ఆలయం, నీ సేవకులు, నీకు నమ్మకస్తులైన వాళ్ళు అని దేవునికి సంబంధించిన వాటిని పైకెత్తి చూపించడం మనం చూస్తాం. వీటిని ఎవరు వీటిని పాడు చేసింది ఎవరు? విదేశీ ప్రజలు లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? చొరబడ్డారు, అపవిత్రపరిచారు, కుప్పలుగా మార్చారు, ఆహారంగా ఇచ్చారు, నీళ్లలాగా రక్తాన్ని పారబోసారు. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు హీబ్రూలో ఈ యొక్క ప్రతి లైన్ ఎలా స్టార్ట్ అవుతుంది? బా ఊ, టిమ్మే ఊ, సామ్ ఊ, నాతెను, షాఫెకు. ఈ ఈ యొక్క ఇలాంటి సౌండ్తో ఏంటంటే ఇలాంటి పదాలతో వాళ్ళు ఏం చేశారు అని చూపిస్తున్నారు అనమాట. తర్వాత వాళ్ళు అటాక్ చేసింది ఎవరిని? మమ్మల్ని మాత్రమే కాదు, నీకు సంబంధించిన వాటిని. బేనహ్లా దేకా, కొల్చేకా, అవాదేకా, ఖసీదేకా, నీకు సంబంధించిన వాళ్ళని వాళ్ళు ఏం చేశారంటే పాడు చేశారు. తర్వాత చివరికి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే లాస్ట్ 4వ వచనంలో మేము లేకపోతే మాకు సంబంధించి మాకేం జరుగుతుందనే దాన్ని బతికున్న వాళ్ళకి అంటే మిగిలిన వాళ్ళకి ఏం జరుగుతుందనే దాన్ని 4వ వచనం చెప్పడం మనం చూస్తే ఏంటంటే హాయిను లిష్కెకెను సారీ లిష్కెనేను లిస్విబోతేను అంటే ను అనే ఈ యొక్క ఉచ్చారణతోటి వారికి ఏం జరుగుతుందనే దాన్ని వివరించడాన్ని మనం ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క హీబ్రూలో ఉన్న ఈ 4 వచనాల్లో ఈమ్ అనే సౌండ్ ఎక్కువగా మనం చూస్తాం. ఎలోహీం, గోయీం, ఎరుషలాయిం, ఈయీం, హషామయీం, దామాం, కమ్మయీం, ఎరుషలాయిం అంటే ఈమ్ అనే ఈ యొక్క సౌండ్ని కూడా మనం ఈ యొక్క 4 వచనంలో మనం చూస్తాం. అంటే ఒక పద్యంగా లేకపోతే ఒక కీర్తనలాగా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా మనం సౌండ్స్ ఒకే సౌండ్ వచ్చే పదాలని వాడడం, ఒకే సౌండ్ వచ్చేలాగా రాయడం, లేకపోతే దాన్ని ఒక లైన్గా వివరించేదాన్ని కూడా ఒక పొయిటిక్గా అంటే ఒక కవిత్వాన్ని ఆ, రాసే విధానంలో ఈ యొక్క వివరణ కూడా ఉండడం మనం చూస్తాం. అంటే ఊరికే వివరించడం మాత్రమే కాకుండా ఒక పొయిటిక్గా కూడా మనం చూడొచ్చు అనమాట దీన్ని. తర్వాత ఈ కీర్తనకున్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా హీబ్రూ పోయట్రీ అంటే సాధారణంగా హీబ్రూ కవిత్వాలు ఏంటంటే రెండేసి లైన్లు ఉంటాయి అన్నమాట. ఒక ఫస్ట్ లైన్ ఒకటి, రెండో లైన్ ఇంకోటి అలాగా. సాధారణంగా సా అంటే ప్రతి చోట కాదు, సాధారణంగా హీబ్రూ పోయట్రీ ఏంటంటే రెండేసి లైన్లు అనమాట. కానీ ఈ కీర్తనకు వచ్చేసరికి లాస్ట్ 4వ వచనం తప్ప మిగతావన్నీ కూడా 3 లైన్స్, 2 లైన్స్ అలా మనం చూస్తాం. ఒకటో వచనం 3 లైన్లు ఉందన్నమాట. రెండో వచనం మళ్ళీ 3 లైన్లు, మూడో వచనం అది కూడా 3 లైన్లు. సో ఇలా మనం చూసుకుంటే కనుక సాధారణంగా ఉండే లినియేషన్ లేదంటే సాధారణంగా మనకు కనబడే ఆర్డర్ని మనం ఇక్కడ చూడడం అనమాట. ఎక్కువగా
ట్రిప్లెట్స్ని. తర్వాత తర్వాత మిగతా కీర్తనలో మనం ఏం చూస్తామంటే 4 లైన్లు ఉన్న వచనాలను కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క కీర్తన ఏంటంటే ఈ యొక్క యెరూషలేములో జరిగిన ఈ నాశనాన్ని వివరిస్తూ చెప్పిన దాన్ని, వివరించిన దాన్ని మనం చూస్తాం. సో, ఇదంతా వివరించిన తర్వాత ఏం చేస్తున్నారు తర్వాత? ఇంత వివరించి దేనికోసం వివరిస్తున్నాడనే దాన్ని మిగతా కీర్తనలో మనం తర్వాత భాగంలో మనం చూసుకుందాం అనమాట. సో, రెండో భాగంలో మిగతా కీర్తన మనం అసలు అందులో ఉన్న ప్రార్థన ఏంటి? మిగతా కీర్తనలో ఉన్న మాటలేంటనే దాన్ని మనం చూద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.